ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం పాన్ వరల్డ్ ఫిలిం కల్కి ఎన్ని రోజులు భయ్య ఫ్యూచరిస్టిక్లో తీస్తున్నాడు నాగస్విన్ అనుకున్నాం కానీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ మూడు టెన్షన్ని కలిపి మూవీ తీస్తున్నాడు భయ్య. ఒక ఇంటర్వ్యూ భయ్య ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో నాగస్విన్ చెప్పిన మాటలు వింటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది భయ్య. ఏంటి ఆ విజన్ ఏంటి, ఆ థాట్ ప్రాసెస్ ఏంటి, అతను చెప్తుంటేనే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. మరి వెండి తెర మీద చూస్తే ఎలా ఉంటుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంకా గూస్ బంప్స్ అనే పదం కూడా చిన్నదైపోద్దేమో భయ్య. మరి నాగస్విన్ చెప్పిన మాటలు ఏంటంటే మహాభారతం టైంలో ఈ కల్కి మూవీ స్టార్ట్ అయ్యి ఏదైతే ఉందో ఫ్యూచరిస్టిక్లో కల్కి తరంలో 2898 AD ఆ సంవత్సరంలో ఎండ్ అవుతుందంట. మరి మహాభారతం అనేది 5000 సంవత్సరాల క్రితం జరిగిందని చెప్తూ ఉంటారు గ్రంథాల్లో. మరి 5000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ కల్కి ఫిలిం ఫ్యూచరిస్టిక్లో 2898 AD అంటే ఒక 800 సంవత్సరాల ఫ్యూచర్లో ముగుస్తుందన్నమాట. అంటే చూడండి భయ్య, మహాభారతంలోని అనేక క్యారెక్టర్లను, కృష్ణుడిని, వీళ్ళందరినీ కూడా మనం చూసే అవకాశం ఉంది. ఇక భీముడు, ధర్మరాజు, అర్జునుడు, కర్ణుడు ఇటువంటి పాత్రలను కూడా చూసే అవకాశం గట్టిగా ఉంది. మరి మహాభారతం టైంలో స్టార్ట్ అవుతుందంటే మరి కల్కిలో ఏ విధంగా సెట్ చేశాడో నాగస్విన్ నాకైతే దిమ్మ తిరిగిపోయింది భయ్య అది విన్నాను. అలాగే మొన్న మాస్ నెంబర్ ఉన్నట్టుగా కూడా కాల్ లెగ్ మూమెంట్ కూడా పెట్టారు. ఆ మాస్ నెంబర్కి ఆయన చెప్పే మాటలకి 6000 సంవత్సరాల క్రితం బ్యాక్ డ్రాప్కి, ఇక పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్కి ఇవన్నీ వింటుంటే మాత్రం విజన్లో మాత్రం మైండ్లో మాత్రం ఒక రేంజ్ విజువల్ అయితే కనబడుతుంది నాకు. మరి థియేటర్లో మరి ఏ విధంగా చూపిస్తాడో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత మనం ఒక కొలిక్ అయితే రావచ్చు భయ్య అసలు మూవీ కల్కి ఎలా ఉండబోతుందని. ప్రజెంట్ అయితే 100% ఎక్స్పెక్టేషన్స్కి మించి 1000%కి నాకైతే వెళ్ళిపోయింది. మరి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి. మరి ఏ విధంగా మూవీ ఉండబోతుంది అనుకుంటున్నారు, అలాగే డే 1 ఎంతవరకు గ్రాస్ రావచ్చు, లాంగ్ రన్ గ్రాస్ ఎంత రావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్, మీ థాట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి భయ్య. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, బూస్టప్ అవుతుంది, నాకు కూడా బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది, వీడియోలు ఎక్కువ చేయడానికి వీలు ఉంటుంది అనమాట. అదనమాట మ్యాటర్.